ఓం నమః శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సాంఖ్య యోగ ఏదైతే మన విషాదానికి భగవానుడు ఆత్మజ్ఞానం ఇచ్చారో, సో ఆత్మజ్ఞానాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తున్నాము. ధారణ చేసే విధి అనొచ్చు. సో అది సంకల్పం ద్వారా చేయాలి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఏ సమస్యకైనా మేము ఏం చెయ్యాలి అని ప్రశ్న ఎవరికైతే వస్తుందో ఆ ప్రశ్నకు సమాధానం ఇదే. మొట్టమొదటి స్టెప్ ఆలోచన సరిదిద్దాలి. ఆలోచన సరిదిద్దిన తర్వాత భగవంతుని తలుచుకుంటే ఆ సమస్య యొక్క పరిష్కారం మనకే టచ్ అవుతుంది. సో అది భగవంతుడు ఇచ్చిన సమస్య పరిష్కారమా, మనం సొంతగా ఊహించుకున్నామా అన్నదానికి సంకేతం ఏంటంటే అది మాటి మాటి ఫ్లాష్ అవుతుంది. దానికి తగ్గట్టు పరిస్థితులు మారతాయి. అప్పుడు మనం ఒక అడుగు ముందుకేయాలి. అలా ఏమీ వేయకుండా అలా కూర్చుని భగవంతుడు వచ్చి అన్ని చేసేస్తానంటే అలా జరగదు. సో దాని గురించి విస్తారంగా తెలుసుకుందాము. సో మొదటి స్టెప్ ఏదైతే ఉందో మన విషాదానికి ఆలోచన నుంచి మొదలు పెట్టాలి. సో ఏం ఆలోచన చెయ్యాలన్నదే మనం ఇప్పుడు ఇక్కడ అభ్యాసం చేస్తున్నాం. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఈ సంకల్పాలు చేసినప్పుడు నేను ఆత్మని, ఆనంద స్వరూపాన్ని అన్నప్పుడు ఆనందం యొక్క కిరణాలు తండ్రి నుంచి అబ్జార్బ్ చేస్తారు. సో మనసుకి ఏవైతే గాయాలయ్యాయో, మా మనసు బాధగా ఉంది, ఎవరన్నా ఏదన్నా అంటే హర్ట్ అయిపోతున్నాము అన్నప్పుడు ఈ ఆనందం అన్న కిరణాలతోటి ఆ గాయాలన్నీ మానిపోతాయి. ఇప్పుడు ప్రతి చిన్నదానికి హర్ట్ అయిపోవడానికి కారణం ఏంటి? ఎవరేదైనా బాధేస్తోంది హర్ట్ అయిపోతున్నాము అని అంటే దానికి కారణం మనసుకున్న గాయాలు మానకపోవడం. సో మనసుకు ఆ రకంగా గాయాలైపోయి ఉన్నప్పుడు ఇంకా ఎవ్వరు ఏదన్నా ఇంకా మాటి మాటికి హర్ట్ అయిపోతూ ఉంటాం. సో వాళ్ళు మానుకోవాలి, వీళ్ళు నోరు మూసుకోవాలి అంటే అది జరిగే పని కాదు. మన గాయాలని వైద్యనాథుడైన తండ్రి ద్వారా వైద్యం చేయించుకుంటే మనసుకున్న గాయాలు మానిపోయినప్పుడు ఆరోగ్యంగా, మనసు ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఆ తర్వాత ఇంకా ఎవరేమైనా మనకు గాయాలు లేవు కాబట్టి మనకు ఆ బాధ అన్నది అనుభవంలోకి రాదు. ఇది యాక్చువల్గా ఒక సమస్యకు అంటే బాధ ఏవైతే అనిపిస్తుందో ఒక పరిష్కారము. సో నిన్నటి క్లాస్ కంటిన్యూ చేద్దాము. సో నిన్న మనము భక్తి మార్గంలోని ఏవైతే పూజ యొక్క విధి విధానాలు ఉన్నాయో సో దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాము. సో మనం ఆల్రెడీ శ్లోకం వేసి చూసుకున్నాము. సో నిన్న దీని గురించే మనము తెలుసుకున్నాము. సో 17వ అధ్యాయము 5వ 6వ శ్లోకము శ్రద్ధాత్రయ విభాగ యోగము.
శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరులు, అహంకారులు, కామబల గర్వతులు, అసుర స్వభావం కలిగిన వాళ్ళని తెలుసుకో. దీని గురించి నేను నిన్నటి క్లాస్లో విస్తారంగా చెప్పాను. సో ఈ పాయింట్ చెప్పలేదు. శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు చేస్తూ ఎందుకు దీన్ని అసురి స్వభావం అంటున్నాడు? ఎందుకు ఈ రకంగా ఉపవాసాలని చెప్పి, దీక్షలని, వ్రతాలని చెప్పి శరీరాన్ని హింసించుకుంటుంటే అసుర స్వభావం అని ఎందుకు అంటున్నారా అని చెప్పి మీకు భక్త ప్రహ్లాద సినిమాలో ఒక క్లిప్పింగ్ వేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ క్లిప్పింగ్ చూడండి. సో భక్త ప్రహ్లాదుల సినిమాలో హిరణ్యకశిపుడు తపస్సు చేస్తాడు, ఘోర తపస్సులు చేస్తాడు. ఈ పౌరాణిక గాథలన్నీ ఏంటంటే జ్ఞానాన్ని తెలియజేయడం కోసం రాశాయి. భారతదేశం యొక్క ఇప్పుడు భక్త ప్రహ్లాద ఉందనుకోండి, అది పౌరాణిక గాథ అంటారు. భాగవతంలో నరసింహ అవతారంలో వస్తుంది, కానీ అది భారతదేశం యొక్క చరిత్ర అన్నారు. సో ఈ నరసింహ అవతారం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఈ భక్త ప్రహ్లాద హిరణ్యకశిపుడు అన్నది తెలుసుకుందాము. అప్పుడు ఈ భగవద్గీతలోని ఈ ఘోర తపస్సులు చేసేవాళ్ళు అవివేకులని ఎందుకు అన్నాడు? ఈ రోజు ఎవరైనా తపస్సు చేస్తే అబ్బో వాళ్ళు ఎంతో గొప్ప అంటున్నాం, కానీ భగవంతుని దృష్టిలో ఆయన అభిప్రాయం ఏంటంటే వాళ్ళు అవివేకులు. ఇందాక మనం సో చూసారు కదా. సో మీరు ఏ పౌరాణిక గాథన్న తీసుకోండి, ప్రతి దాంట్లో రాక్షసులు ఘోర తపం ఆచరిస్తారు. అలా ఎన్నో వేల సంవత్సరాలు చేస్తే అప్పుడు భగవంతుడు వచ్చి వాళ్ళకు వరం ఇచ్చినట్టు ఉంటారు. కానీ వీళ్ళు కోరేటప్పుడు ఎప్పుడు కోరినా గాని మృత్యువు లేకుండా కావాలనే కోరుతారు. మీరు గమనించి చూడండి పౌరాణిక గాథలన్నీ చెప్పి రాక్షసులు. సో ఇప్పుడు ఈ భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడు చూశారు కదా, ఎస్విరాంగ్ గారు తపస్సు చేసేటప్పుడేమో నిండుగా ఉంటాడు, ఆ తర్వాత అలా తపస్సు చేసి మొత్తం శరీరం అంతా ఒక ఇదైపోయి ఒక బోనీగా స్కిన్నీగా, అంటే ఆ బోన్స్ అని కనిపించేటప్పుడు పూర్తిగా శరీరం ఇదైపోయి ఆ పక్కన అంత పుట్టలు వచ్చేసి ఆ రకంగా ఘోర తపస్సు చేస్తే అప్పుడు భగవంతుడు వచ్చి వరం ఇచ్చిపోయాడు. అదే సినిమాలో ప్రహ్లాదుడు మాధవ మధుసూదన అని మనసును తలిచిన చాలనేసి అని అనుకుంటే దిగిపోతూ ఉంటాడు నారాయణుడు. మరి ఎందుకు ప్రహ్లాదుడు నారాయణ అంటే వచ్చేస్తున్నాడు? మరి హిరణ్యకశిపుడు ఎందుకు ఈ సంవత్సరాల తరబడి అంత ఘోర తపస్సు ఆచరిస్తే అప్పుడు దిగాడు? రాక్షసులు పిలిస్తే ఎందుకు అంత టైం పడుతోంది ఆయనకి? భక్తులు పిలిస్తే ఎందుకు వెంటనే దిగుతున్నాడు? సో మనం ఏం ఆలోచిస్తున్నామంటే భగవంతుడు ఎవరైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళకి సహకరిస్తున్నాడు, ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహకరించట్లేదు అన్నది మన అపోహ. అంటే ఇప్పుడు సమాజ పరిస్థితులు చూసి ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళు నెగ్గుకొస్తున్నారని, మంచి వాళ్ళంతా కష్టాలు పడిపోతున్నారని ఒక అపోహలో బతుకుతున్నారు. కానీ యాక్చువల్గా భగవంతుడు సపోర్ట్ చేసేది ధర్మాన్ని. తప్పు చేసేవాడిని భగవంతుడు సపోర్ట్ చేస్తే అధర్మం పెరిగిపోతుంది. అసలు ఆయన అవతరించేదే ధర్మస్థాపన కోసం. ఆ యదా యదా హి ధర్మస్య అనత. సో ధర్మస్థాపనకి నేను అవతరిస్తానని చెప్పి తప్పు చేసేవాడికి ఎందుకు సహకరిస్తాడైనా? సహకరించాడు. కానీ మనం అనుకుంటున్నాం ఆయన సహకరిస్తాడని చెప్పి. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇన్ని సంవత్సరాలు చేస్తే అంత తీరిగ్గా ఎందుకు దిగాడు అని అంటే, వీళ్ళు ఏదో ఒక కోరికతోటి తప్ప భగవంతుడిని పూజిస్తారు, ఏదో ఒక కోరికలు పెట్టుకుని చేస్తారు. సత్యమైన భక్తులకు ఏ కోరికలు ఉండవు. అంటే ఏమి లేక కోరికలు ఉండవంటే మళ్ళీ సన్యాసం తీసుకుని జోలి పట్టుకొని వెళ్ళిపోవడం కాదు. గృహస్థులోనే ఉంటారు, ఆ గృహస్థులోనే సంతోషంతో ఉంటారు. వాళ్ళు చేసే కర్మలకు అనుసారంగా వాళ్ళకి ఎంత ఉంటే అంత ఆ భగవంతుని ధ్యానంలో హ్యాపీగా బతికేస్తారు. ఈ రాక్షస ప్రవృత్తి ఎవరికైతే ఉంటుందో అసురీశ్వ, వీళ్ళకి ఆ కోరికలు ఎక్కువైపోయి అటువంటి కోరికలు భగవంతుడే తీర్చగలడన్న విషయాన్ని తెలుసు కాబట్టి ఈ ఘోర తపాలు ఆచరిస్తూ ఉంటారు. సో ఆ తపం ఆచరించి చేసి మరి భగవంతుడు వచ్చిన తర్వాత కూడా మృత్యువు ఉండకుండా, అంటే ఇంకా మృత్యువు లేకపోవడం అని అంటే ఇంకా పూర్తిగా భగవంతుడికి సమానం అయిపోవడం. మనం సాంఖ్యయోగాలో తెలుసుకున్నాం. సాంఖ్యయోగ తర్వాత విభూతి 7th చాప్టర్ లో కూడా తెలుసుకున్నాం. ఏంటి? భగవంతుడు
జనన మృత్యురహితుడు, ఆయనకొక్కడికే. సో జన్మ ఎవరు తీసుకుంటారో అవతరణ జన్మ, ఇది కూడా నేను వివరించాను. మళ్ళీ కల్కి అవతరణ దగ్గర మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి పూజా విధి విధానాల్లో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, తర్వాత భగవంతుడి అభిప్రాయం ఏంటా అని చెప్పి ఇక్కడ భగవద్గీత రెఫరెన్స్ ఇచ్చి చెప్తున్నాం. సో ఇది తెలుసుకున్న తర్వాత భగవంతుడు మనకి ఏదైతే శరీరాన్ని సేవ కోసం ఇచ్చాడో మరి దాని పట్ల మనం ఎలా వ్యవహరించాలన్నదే ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో చెప్పడం వరకు మా బాధ్యత, మీ విజ్ఞత వదిలేస్తాం తర్వాత. సో మనం ఆ రకంగా తపాలు ఆచరించి చేసినప్పుడు ఏమవుతుందంటే అవి నిరంతరం భగవంతుని తలుచుకున్నప్పుడు ఆ కిరణాలకు ఆత్మశుద్ధి అవుతూ ఉంటది, ఆ తరంగాలు వెళ్తూ ఉంటాయి. సో ఆ తరంగాలు ఎప్పుడైతే ఆ వాయుమండలంలోకి వెళ్తుంటే, వాతావరణంలోకి వెళ్తూ ఉంటాయో అది కూడా పుణ్యం కిందికి వస్తుంది. ఎందుకంటే మీకు గ్రూప్ లో పోస్ట్ చేశాను, పంచతత్వాల గురించి పోస్ట్ చేస్తాను నేను. అది చదివినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఆలోచన యొక్క మొదటి ప్రభావం మనసు మీద, రెండవది శరీరం మీద, మూడవది సంబంధాల మీద, 4 ప్రకృతి మీద పడుతుంది. సో ఎప్పుడైతే ఆ రకంగా భగవంతుని తలుచుకుంటామో, శాంతితోటి మనము కూర్చుంటామో, మన నుంచి శాంతి యొక్క తరంగాలు వెళ్ళి అవి ఎక్కడెక్కడ ఎవరెవరికైతే టచ్ అవుతాయో అవన్నీ తిరిగి మళ్ళీ మనకు వస్తుంది. మనం ఏదైతే ఏ బీజాన్ని నాటితే అదే ఫలం అంటున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైతే నోటి ద్వారా అంటున్నామో మాటలు వెళ్తున్నాయి, లేదా ఏమంటారు ఏమన్నా స్థూల దాన ధర్మాలు చేస్తేనే పుణ్యము అని అనుకుంటున్నారు. కానీ ఆలోచన కూడా కర్మే. ఇక్కడ మన ఆలోచన ద్వారా తరంగాలు వెళ్తున్నాయి. సో మీరు గమనించి చూడండి, కొన్ని ఇట్లాంటి ప్రోగ్రాం జరిగినప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఆ నిద్ర యొక్క తరంగాలు వ్యాపించి ఇంకొంతమంది నిద్రపోతూ ఉంటారు, లేదా కొంతమంది మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు. సో ఇవన్నీ తరంగాలు వ్యాపించినప్పుడు ఏమైతుంది, తిరిగి మనకే వస్తాయి. అందుకే కార్మిక్ ఫిలాసఫీ అన్నది ఇంకా మనకు సబ్జెక్ట్ బైహార్ట్ అయిపోవాలి. ఇంకా ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది, ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది. సో ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇక్కడ ఏంటంటే ఆ చేసిన తపస్సు ఏదైతే ఉందో ఏమి లోక కళ్యాణం కోసం ఏం చేయలేదు, తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం చేశాడు. సో నాకు తెలిసి భక్త ప్రహ్లాద సినిమా అందరు చూసే ఉంటారు. ఆయన నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు భగవంతుడు ఇలాంటి వాళ్ళని అసురీ స్వభావులని అంటున్నాడు. ఆ శ్లోకం ఇందాక 17వ అధ్యాయం 5వ, ఎందుకంటే ఏదో ఒక స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తారు. అసలు ఈ రోజు మనకి ఎవరికైనా మంచి చెయ్యాలి అని అనుకున్నప్పుడు స్వతహాగా భగవంతుడు సంయోగం ఇస్తాడు. దానికంటూ మనం ఉపవాసాలు పెట్టేసుకుని శరీరాన్ని అంతా చిత్రహింసలు పెట్టేసుకుని అప్పుడు ఆయన ఇంప్రెస్ అయిపోయి మనకు ఏదో కోరికలు తీరుస్తాడని అంటే అవసరమే లేదు. అది ఆయన స్పష్టంగా చెప్పాడు, మీరు ఏది చేస్తే తిరిగి వస్తుంది. సో మనం చేస్తే తిరిగి వస్తుంది, దానికి భగవంతుడు అవసరం లేదు. మరి దేనికి భగవంతుడు అవసరం మనకంటే, ఇప్పుడు హిరణ్యకశిపుడి తపస్సు చేసి ఆ వరాలు పొందిన తర్వాత ఏమైపోతుంది, ఇంకా నన్ను జయించేవాడు లేడని చెప్పి అహంకారం పెరిగిపోతుంది. అహంకారం పెరిగిపోయి ఆ రాజ్యం మొత్తంలో ఇంకా భగవంతుడినే తీసేసి హిరణ్యకశిపాయ నమః అని చెప్పి ఆయన పూజలు చేయించేసుకుంటాడు. సాధు సంతులంతా హింసిస్తుంటారు, ప్రజలనంతా హింసిస్తూ ఉంటారు. అప్పుడు ప్రహ్లాదుడు వస్తాడు. ప్రహ్లాదుడు ఆ నారసింహ అవతారం అవన్నీ చెప్పుకుందాము, ప్రస్తుతానికి ఓవరాల్ గా చెప్తున్నాను. సో ఇక్కడ ఏం జరిగింది, భక్తి యొక్క విధి విధానాల ద్వారా, తపస్సుల ద్వారా శరీరాన్ని ఇచ్చేసుకుని స్వార్థ ప్రయోజనాలకే చేస్తున్నప్పుడు ఆ అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారాన్ని అక్కడ జయించలేదు. సో భగవంతుని పాత్ర ఎక్కడుంది? సో ఎప్పుడైతే మనలో ఈ అసురీ స్వభావాలు ఉన్నాయో, ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్నాయో, వీటిని జయించడానికి ఆయన యొక్క జ్ఞానము శక్తి అవసరం. ఆ జ్ఞానము శక్తి లేకపోవడం వల్ల ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మంచి పనులు చేస్తున్నాం, చెయ్యట్లేదని కాదు. కానీ ఆ మంచి పనులకు ప్రతిఫలంగా ఏదైతే మనకు ప్రాప్తులు వస్తున్నాయో, ఆరోగ్యము, డబ్బు, సంబంధాలు, అవి వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కిపోతున్నాయి, అహంకారం పెరిగిపోతుంది. అందరిని ఆత్మ అన్న స్థితిలో సమానత్వంతో చూడాల్సిన మనం బానిసత్వంతో చూస్తున్నాం. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోయి
పడిపోతున్నాం యాక్చువల్గా. అలా పడిపోవడం వల్ల ఏమైపోయిందంటే లోభం ఇది పూర్తిగా అధర్మమే పెరిగిపోయింది. సో ఒకసారి చెప్పాను, డబ్బు సంపాదించాలి అని అనుకున్నప్పుడు మనం చేస్తూ పోతుంటే ధర్మ మార్గంలో డబ్బే వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఆ లోభం ఎక్కువైపోయేసరికి ఏమైపోయిందంటే అధర్మ మార్గంలోకి వెళ్ళిపోయారు. అధర్మ మార్గంలో వెళితేనే డబ్బు వస్తుంది అన్న ఆలోచన చేసి అదే మార్గంలో వెళ్ళారు కాబట్టి వచ్చింది. అలా వెళ్ళకపోయి ధర్మ మార్గంలో వెళ్ళినా వచ్చేసి ఉండేది. అంటే ఆలోచన నశించింది అక్కడ. సో దానికి భగవంతుడిని వాడేసుకుని భగవంతుడికి ఇలా శరీరాన్ని హింసించేసి చేసేసుకుని ఆయనకి ఏదో నైవేద్యాలు పెట్టేస్తే ఆయనకి ఏమన్నా ఆఫర్స్, ఇంత ఇంత డబ్బు ఇస్తే ఈ పని చేసి పెట్టు, ఇంత డబ్బు ఇస్తే ఇది చేసి పెట్టు అని చెప్పేసి ఇలా ఆఫర్లు ఇచ్చి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? తండ్రిని యథార్థంగా గుర్తించకపోవడం. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు? 1000 కోట్లలో ఏ ఒక్కరో యథార్థంగా గుర్తిస్తారు అన్నారు. సో మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా శరీరాన్ని హింసించుకుని ఈ రకంగా చేస్తున్నారని అంటే ఇదంతా షోపుట్ ఆఫ్ సత్యమైన భక్తి కాదు. సత్యమైన భక్తులు యాక్చువల్గా తండ్రిని తలుచుకుంటారు. ఆ భక్తిలో ధర్మం ఉంటుంది. భక్తిలో ధర్మం లేదు అని అంటే అది షోపుట్ ఆఫే అవుతుంది. సో తండ్రి పట్ల గౌరవం అంటే ఊరికే కూర్చోబెట్టి ఆయనకి దండాలు పెట్టేసి ఆయన పూజలు చేసేయడం కాదు గౌరవం అంటే. ఆయన చెప్పిన ధర్మాన్ని పాటించడమే ఆయన పట్ల మనం చూపించే నిజమైన గౌరవం. సో అది లేనప్పుడు ఆ భక్తిలో ధర్మం ఎక్కడుంది? ఆ భక్తిలో షోపుట్ ఆఫే ఉంది. కానీ దానాలు చేస్తున్నాం కాబట్టి అవి తిరిగి వచ్చేస్తున్నాయి. ఆ తిరిగి వచ్చేసరికి ఇంకా భగవంతుడి అనుగ్రహంతోనే జరిగింది, ఇంకా మేమే కాబట్టి చేస్తున్నాం అని చెప్పి అహంకారం పెరిగిపోయి ఒక చోట పతనం అయిపోతున్నాం. అందుకే మోహాభవతి సమ్మోహ శృతి విభ్రమ అన్నాడు. అంటే ఏంటి? ఆ మోహం పెరిగిపోయినప్పుడు ఏమైపోతుందంటే స్మృతి భ్రమిస్తుంది అని అంటే జ్ఞాపక శక్తి నశిస్తుంది అని అంటే ఏ జ్ఞాపక శక్తి? నేను ఆత్మని అన్న ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. జ్ఞాపక శక్తి అంటే ఏదో మతిమరుపు కాదు, ఏదో ఆ విషయాలు ఈ విషయాలు ఏ వస్తువు ఎక్కడ పెట్టాం మర్చిపోవడం పేర్లు అవి కాదు. నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోయి అసలు ఎందుకు వచ్చాము, ఏం చెయ్యాలి, జీవితాన్ని ఎలా గడపాలి, ఎలా ఆచరించాలన్న విషయాన్ని ఇదైపోయి పతనం అయిపోయి దుఃఖంలోకి వెళ్ళిపోతున్నారు. సో అది ఎక్కడో చోట ఏమైపోతుందంటే కార్మిక్ ఫిలాసఫీ వర్క్ అవుతూ ఉంటది కాబట్టి నష్టపోతున్నారు. మన నోట్ల రద్దు విషయం లాగా ఎంతో మంది కోట్లు గడించారు. ఆ గవర్నమెంట్ నోట్లు రద్దు చేసేసరికి ఎంతమంది ఇది నిరాశకు లోనయ్యో, అంత బ్లాక్ మనీ కాబట్టి. సో ఎక్కడో చోట తిప్పి కొట్టిందా లేదా? తర్వాత కరోనా, అహంకారం పెరిగిపోయింది. సో డబ్బు ఎందుకు పనికి రాలేదు. ఆ రోజు ఎవరైతే కులము సమానత్వం లేకుండా పట్టుకుని వచ్చారో ఆ రోజుల్లో హాస్పిటల్ బెడ్ దొరికితే చాలు అనుకో. సో హాస్పిటల్కి ఏ కులం వాడు తీసుకెళ్ళాడు, మనకి ఏ కులం వాడు మనకి ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఆ చనిపోయిన తర్వాత ఏ కులం వాడు తీసుకెళ్ళి పెట్టాడు, మొత్తం అంతా కొట్టిపడేసి ట్రీట్మెంట్ దొరికితే చాలన్న పరిస్థితి వచ్చిందంటే సమయం అన్నది భయంకరంగా పాఠాలు నేర్పింది. సో పాఠాలు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? భగవంతుడి దగ్గర నేర్చుకోవాలి. చక్కగా ఇట్లా ఇళ్లలో కూర్చోబెట్టేసి ప్రశాంతంగా నేర్పించినప్పుడే పాఠాలు నేర్చుకుని సమయం లేదు అనకుండా మనకు సమయం లేదు అంటున్నాం కానీ భగవంతుడికి సమయం ఉంది, ఆయన ఆ మాట అనట్లేదు. మనమే అజ్ఞానం వల్ల సమయం లేదనుకుని అలా జీవితాన్ని గడిపేస్తూ ఎప్పుడైతే చేసుకున్న పాపం పెరిగిపోయి అది తిరిగి తిప్పికొట్టేటాలకి అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. సో ఒకప్పుడు ఏం జరిగిందంటే ఈ మధ్య కాలంలో మనమే చూసాం, నోట్ల రద్దు చూసాము, కరోనా చూసాము, ఆ తర్వాత భూకంపాలు, వరదలు, గాలి, ఇట్లాంటివి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు చూస్తూ ఉన్నాం. సో ఎవరైతే మేము మంచివాళ్ళము, మాకు కష్టాలు వస్తున్నాయి, మేము మంచివాళ్ళం కాబట్టే కష్టాలు వస్తున్నాయి అన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ విధి ద్వారా వెళ్తున్నారా. సో ఒక్కసారి భగవద్గీత చదవండి. ఇప్పుడు మేము చెప్పిన తర్వాత ఆ శ్లోకాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మరి భగవంతుని అభిప్రాయం అన్నది ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి
మీకు అర్థం కావాలని అభిప్రాయం అన్న పదం వాడాను. ఆ ధర్మం ప్రకారం నడుచుకుంటున్నామా లేదో చూసుకో. మన శరీరాన్ని హింసించేసుకుని నేనెంతో మంచిదాన్ని అని అనుకుంటే భగవంతుడి దృష్టిలో అయితే కాదు. జీ మూగజీవాలనంతా చంపేసి మేమంతా మంచివాళ్ళము అని అనుకుంటే మరి ఆయన దృష్టిలో అయితే కాదు. అది ధర్మం కూడా కాదు. తిరిగొస్తది. అంటే ఒక మూగజీవాలు, చిన్న పిల్లలు, నిస్సహాయులు, ఏమంటారు నిర్బలులు. అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు. అటువంటి నిస్సహాయుల్ని వాళ్ళకి బలం లేని వాళ్ళ మీద మన ప్రతాపం చూపిస్తున్నామంటే భగవంతుని దృష్టిలో అది ఘోర పాపం. నిన్న మనం ఏదైతే కల్కి అవతరణకు చెప్పి కలియుగం యొక్క ఆయుష్ 4 లక్షల నుంచి 32,000కి దిగాలని చెప్పారో ఆ పుస్తకంలో ఏమేం పాపాలు ఉన్నాయని చెప్పి రాశారు. సో ఆ బుక్ కూడా తెప్పించుకొని చదవండి. క్లాస్‌లో కూడా నేను రోజు కొన్ని పాపాలు ఏవైతే ఉంటాయో అవి చదివి వినిపిస్తాను. ఎందుకు కలియుగాన్ని 4,32,000 నుంచి 5,000కు దింపా ఎందుకంటే ఇప్పటికే ఎక్కువైపోయాయి. ఇంకా దాన్ని అన్ని లక్షల సంవత్సరాలు నడిపితే ఇంకా బ్రతకలేరు. ఇప్పటికే బ్రతకలేమన్నట్టుంది. ఇప్పటికే టెన్షన్స్, స్ట్రెస్, టెన్షన్ దగ్గర ఉన్న వాళ్ళు స్ట్రెస్, డిప్రెషన్‌కి వెళ్ళిపోయారు. ఎప్పుడు చూసినా మూడ్ స్వింగ్స్, ఎప్పుడు చూసినా సంతోషం అనిపించట్లేదు. ఇంకా చెప్పుకోవాలే గాని పెద్ద లిస్ట్ ఉంటుంది రోగాలది. అసలు సంతోషం అన్నదే పోయిందసలు. గృహస్థు కూలిపోయింది ఒక రకంగా. సో కాబట్టి తగ్గించాల్సొచ్చింది. సో ఇప్పుడు ఇవి తెలుసుకుని మనమేం చెయ్యాలి? సో ఇవి తెలుసుకుని మనమేం చెయ్యాలి అనంటే, మన ఆలోచన విధానాన్ని సరిదిద్దాలి. మన ఆత్మలో ఉన్న ఏవైతే ఈ తమో ప్రధానత ఉందో, దాన్ని పూర్తిగా భగవంతుని యొక్క జ్ఞానము, శక్తి ద్వారా పరివర్తన చెంది సతో ప్రధాన స్థితికి రావాలి. సో మన తమో ప్రధాన పరధర్మం ఏదైతే ఉందో, ఒకసారి పరధర్మం గురించి కూడా ఇంకిప్పుడు తెలుసుకుందాము. సో ఇది పరధర్మము, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యము. ఈ మాత్సర్యము అన్న పదానికి అర్థము ఈర్ష్య, జెలసి. అంటే వాళ్ళకుంది నాకు లేదు. ఎవరైనా సంతోషంగా ఉన్నా, ఎవరికైనా ప్రమోషన్లు వచ్చినా, ఇండ్లు కట్టుకున్నా, ఏది చూసినా వెంటనే చూసి ఈర్ష్య పడిపోతూ ఉంటారు. లోపలకు ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ. సో ఎప్పుడైతే మనం ఒకరిని చూసి ఏడుస్తామో వాళ్ళకుంది నాకు లేదు. ఇదే కదా మన ఈర్ష్య కారణం. దాన్నే ఈర్ష్య అంటున్నాం. సో ఆత్మకి ఏం చెప్పాము? వాళ్ళకుంది నాకు లేదు. అదే జరుగుతుంది. అందుకే మా సామెతం చూసారా, ఏడ్చే వాళ్ళకి ఏడ్చినట్టే అవుతుంది అని అంటే ఎప్పుడు అవతల వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. సపోజ్ ఎవరికైనా సక్సెస్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది అన్నప్పుడు కొంతమంది బయటికి బాగానే కంగ్రాచులేషన్స్ చెప్తారు కానీ లోపల ఏడుస్తారు బాగా. అంటే మనస్సు ద్వారా ఏడుస్తారు. స్థూలంగా ఏదో కన్నీళ్లు కార్చడం అని కాదు. కళ్ళ నుంచి కన్నీళ్లు రావు కానీ ఆ లోపల కన్నీళ్లు ఉండిపోతే లోపల మనసు ఏడుస్తుంది. అమ్మ వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అని. సో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అని నేను ఏడుస్తున్నాను, ఈర్ష్య చెందుతున్నాను అంటే ఆత్మ దాన్ని ఏమని అర్థం చేసుకుంటదంటే మనకి సక్సెస్ అంటే నచ్చదు అని అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆ రకంగా ఆలోచన చేస్తామో వాళ్ళకి వచ్చింది నాకు లేదు అని అంటే మనకు చూసి ఏడ్చాము అని అంటే మనకు సక్సెస్ నచ్చట్లేదన్న విషయం అక్కడ రికార్డింగ్ లోకి వస్తుంది. సో మన జీవితంలోకి సక్సెస్ రాదు, అప్పుడు సఫలత రాదు. అందుకే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా రావు ప్రమోషన్లు. ఎందుకు రావు అనంటే ఏడుపు. వాళ్ళకుంది నాకు లేదు. సో ఎప్పుడైనా ఒకరిని చూసి ఏడ్చేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి, వాళ్ళలో ఉన్న ఎవరైనా సంతోషంగా ఉన్నారు అని అంటే కూడా బాధపడ్డా అంటే మనకు ఒకరి సంతోషం నచ్చట్లేదు అంటే అప్పుడు ఆత్మకి ఏమర్థమైంది? ఓహో సంతోషం వీళ్ళకి నచ్చదు అని అంటే అది రాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం అసలు ఆలోచన చెయ్యడం వల్ల ఆ ప్రభావం మన మీద ఈ రకంగా పడుతుందన్న విషయం ఎవరికి తెలియదు. ఎవరైనా ఇండ్లు కట్టుకున్నారు అని అంటే ఏడుపు. వాళ్ళకుంది మనకు లేదు.
పక్కింటి వాళ్ళకి అది ఉంది, మనకు లేదు. సో ఎప్పుడు నాసేపు వాళ్ళకుంది మనకు లేదు, వాళ్ళకుంది మనకు లేదు, వాళ్ళకుంది మనకు లేదు. సో ఆత్మల రికార్డింగ్ ఏమొచ్చింది? మనకి లేదు. లేదు, లేదు, లేదు అంటే లేకుండానే పోతాం. మనం ఎట్లయితే టైం లేదు, టైం లేదు అనుకుంటే 24 గంటలున్నా లేకుండా పోయి, ఆ సమయం అన్నది ఒక బరువు అయిపోయి, ఆ సమయం తోసేసినట్టు ఏ రకంగా అయితే మనం ఇప్పుడు సమయం వల్ల సఫర్ అవుతున్నామో, ఈ లాజిక్ అన్నిటికీ వర్తిస్తది. ఎవరైనా బంగారం వేసుకుంటే అది చూసి మళ్ళీ కుళ్ళిపోతారు. ఆ బంగారం అంటేనే ఇంకసలు ఇంక వాళ్ళకుంది నాకు లేదు అనేసరికి ఎంతున్నా ఇంకా తృప్తి రాదనమాట. ఉంటది చాలా మంది దగ్గర. కానీ ఇంకెవరి దగ్గరో ఏదో ఉంది, మన దగ్గర లేదు. ఆ లేదు, లేదు, లేదు అన్నదే మనిషిని సంతోషం లేకుండా చేసేస్తది. ఇంకొక స్ట్రగుల్ అయిపోతది లైఫ్. అబ్బా! మేము ప్రతిదానికి కష్టపడాల్సొస్తుంది. ప్రతిదానికి ఎందుకు కష్టపడాల్సొస్తుంది? ఎందుకు జీవితంలో మార్పు రావట్లేదు అనంటే, ఒకవేళ ఆ పుణ్యం చేసుకున్నది వచ్చేదుంటే మనమే ఇక్కడ ఏడ్చి, ఏడ్చి దాన్ని ఆపేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మనం ఆరోగ్యంగా ఉన్నాము. ఎవరో ఏదో అన్నారనో, ఇంకేదో అయిందనో ఏడ్చామంటే డెఫినిట్‌గా హెడ్‌ఏక్ వస్తది. అంటే ఉన్న ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నాం కదా! తర్వాత అతిగా తిన్నాం. అతిగా తినేసి దానివల్ల రోగాలొచ్చాయంటే మనమే అతిగా తిని రోగాలు తెచ్చుకున్నాం కదా! సో, అన్నీ మనమే చేస్తున్నాం. సో, ఈ విధంగా భగవంతుడు అవతరించి మన కార్మిక్ ఫిలాసఫీ ప్రకారం మనం ఏవైతే దానాలు చేస్తామో అవి తిరిగొస్తాయి. కానీ, ఆ వచ్చిన తర్వాత మనం వాటిని నిలదొక్కుకోగలుగుతున్నామా? వాటిని కాపాడుకోగలుగుతున్నామా అంటే లేదు. అహంకారంతోటి, లోభంతోటి పోగొట్టుకుంటున్నాం మనం. అందుకే హిరణ్యకశిపుడిది వేసి చూపిచ్చాం. సో, అంత్యంలో నరసింహావతారం ఎత్తి మళ్ళీ అది అవతరణ, జన్మ కాదు. మనకు క్లారిటీ వచ్చేయాలి ఈ విషయాల మీద. సో, అవతరించి సంహరించాడు. హత్య చేయలేదు. హత్య అంటే స్థూలము. సంహరణ అంటే ఆత్మలో ఉన్న అసురీ గుణాలని సంహరిస్తాడు. ఏ రకంగా సంహరిస్తాడు? జ్ఞాన యోగాల ద్వారా. సో, ఒకవేళ మనం తెలుసుకొని యోగం చేసుకొని చేస్తే సింపుల్‌గా అయిపోతది. తండ్రిని గురువుగా పెట్టేసుకుంటే. లేదు అని అనుకుంటే సమయం నేర్పిస్తది పాఠాలు. సో, సమయం నేర్పించినప్పుడు ఏ రకంగా నేర్పిస్తది? హిరణ్యకశిపుడిని ఏ రకంగా అయితే చీల్చి చెండాడేశాడో, ఆ రకంగా సమయం చీల్చి చెండాడేస్తది. అది యాక్చువల్‌గా జరిగేది. కానీ పౌరాణిక గాథలు రాసేటప్పుడు పరిస్థితి ఏ రకంగా వస్తది? సో, భగవంతుడు అది ఏ రకంగా చేస్తారని చెప్పడం కోసం ఆ రకంగా నరసింహావతారాన్ని రాసి, ఆ హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడేసినట్టు చూపిచ్చారు. అంటే సమయం ఆ రకంగా చీల్చి చెండాడేస్తది. సృష్టి మొత్తానికి ఇక్కడ భగవంతుడే డైరెక్టర్. సో, డైరెక్టర్ చెప్పినట్టు వింటే హీరో పాత్రధారులం అవుతాం. అదే డైరెక్టర్ చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళి, మన సొంత యాక్టింగులు జేస్తే విలన్‌లే అవుతాం. సో, మహాభారతంలోని యుద్ధానికన్నా ముందు సంఘటన గనక తీసుకున్నప్పుడు, ఇటు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ వస్తారు కృష్ణుడి దగ్గరికి సహాయం కోసం. సో, దుర్యోధనుడు అక్షౌహిణి సైన్యాన్ని అడుగుతాడు. అర్జునుడు మీరే కావాలి అంటాడు. సో, సత్యమైన భక్తులు ఏం జేస్తారంటే భగవంతుడినే కోరుకుంటారు. ఈ షో పుట్ ఆఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇదిగో ఈ రకంగా ఆడంబరాలకెళ్ళిపోయి భక్తి అంటేనే ఒక షో చేసుకుంటూ ఉంటారో, వీళ్ళు అక్షౌహిణి సైన్యాన్ని అడుగుతారు. అంటే మాయ యొక్క భిన్న భిన్న రూపాలన్నట్టు. అంటే ఈ ప్రపంచం యొక్క మెటీరియలిస్టిక్ మనం ఒక అర్థం తెలుసుకున్నాం చూసారా? యోగమాయ, మహామాయ అని చెప్పేసి. అంటే ప్రాపంచిక వస్తువుల్లోనే సుఖం ఉందనుకుంటారు. సంతోషం ఉందనుకుంటారు. కానీ అదెక్కడుంది? ఆత్మ స్వధర్మంలో ఉంది. అందుకే ప్రపంచంలో వస్తువులన్నీ కొన్నా ఏదో ఖాళీగా ఉన్నట్టు, ఇంకేదో కావాలని ఆ తృప్తి, ఆ సంతృప్తి ఎందుకు రావట్లేదంటే, అది ఆత్మ అన్న స్థితిలో వచ్చేస్తది. వస్తువుల ద్వారా రాదు. కానీ అజ్ఞానం వల్ల, మాయ వల్ల వస్తువుల్లో ఉందని, డబ్బులో ఉందని వాటి కోసం పరిగెడుతూ ఉన్నారు. సో, భగవంతుడేం డబ్బు సంపాదించొద్దనలేదు, సుఖపడమొద్దని చెప్పలేదు. కానీ అది ధర్మ మార్గంలో చేయండని చెప్పాడు. ఇలా హిరణ్యకశిపుడు టైప్‌లో ఘోర తపస్సులు ఆచరిస్తే ఆయనేమి ఇంప్రెస్ అవ్వడు.
అందుకే వాళ్ళు వేల సంవత్సరాల తరబడి చూస్తూ చేస్తూ పోతూ ఉన్నారు. సో ఇంకా ఎవరికైనా భగవంతుడు తప్పు చేసేవాడికి సహకరిస్తున్నాడు, మంచి వాళ్ళకి ఇవ్వట్లేదని ఏమైనా అపోహ ఉంటే ఇంకా అపోహల నుంచి బయటకు వచ్చేసి. సో మేమంతా మంచి వాళ్ళము అని అనుకుంటే ఒక్కసారి చెక్ చేసుకోండి, మనసా వాచా కర్మన ధర్మం ప్రకారం నడుస్తున్నామా లేదా. మేము ఎన్నో పూజలు చేసినా, ఎన్నో ఉపవాసాలు చేసినా, మేము నీళ్లు కూడా తాగకుండా చేసినా భగవంతుడు ఎందుకు కరుణించలేదు అని అంటే, మన 17వ అధ్యాయం 5వ 6వ శ్లోకం చదువుకుంటే మీ ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది. విధి ప్రకారం చెయ్యాలి, ఆయన చెప్పిన ప్రకారం చెయ్యాలి. నేను హింసించేసుకుని నువ్వు ఇంప్రెస్ అయిపోయి చేసి పెట్టంటే మాత్రం చెయ్యవు. సో దీనికి సంబంధించి ఇంకా కొన్ని మనము రేపటి క్లాస్లో తెలుసుకుందాము. సో భగవంతుడి యొక్క ధర్మాన్ని ఆచరించి మీరందరూ ఆయనకి దగ్గర అవ్వాలి, ఆయన ప్రేమని అనుభవం చెయ్యాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ.